Hi friends, welcome back to our YouTube channel Telugu Construction Engineer. సో లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక 2 మినిట్స్లో మనము సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈలోపు మన ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వనియండి. తర్వాత మనము డైరెక్ట్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో లైవ్లో ఉన్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, ప్రస్తుతం ఎంజీఎన్ఆర్జీకి సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఈ రోడ్ వర్క్స్లో జనరల్గా కాంట్రాక్టర్ కావచ్చు, అక్కడున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, జనరల్గా మిస్టేక్స్ ఎక్కడ మనం జాగ్రత్త పడాలి, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు కోర్ కటింగ్ అప్పుడు మనం అప్పుడు భయపడకుండా ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం రేపు భయపడకుండా ఉండవచ్చు. అదేవిధంగా వర్క్ జరిగేటప్పుడు ఏ పాయింట్లు గుర్తుపెట్టుకొని మనం వర్క్ చేయించాలి, కాంట్రాక్టర్ కూడా ఈ పాయింట్స్ కానీ గుర్తుపెట్టుకుంటే అతనికి రేపు రికవరీ పడకుండా ఉంటుందన్నమాట. సో మనము సీసీ రోడ్లో జనరల్గా మిస్టేక్స్ అనేది ఒక 14 మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ 14 మిస్టేక్స్ ఏంటనేది మీకు నేను చెప్తాను. సో లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి లూజ్ సాయిల్స్. సో లూజ్ సాయిల్స్ ఉన్న దగ్గర డైరెక్ట్గా సీసీ బెడ్ వేస్తున్నారనమాట. అంటే సీసీ పేమెంట్ అంటే సీసీ రోడ్డు డైరెక్ట్గా వేస్తున్నారు. అంటే అది యాక్చువల్గా ఎస్టిమేట్లో వేసేటప్పుడు జాగ్రత్త పడాలి. లూజ్ సాయిల్స్ ఉన్న దగ్గర ఏంటంటే, మనము ఆ సబ్గ్రేడ్ ఏదైతే ఉందో ఆ సబ్గ్రేడ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అక్కడ ఉన్న చోట డైరెక్ట్గా సీసీ పేమెంట్ అనేది వేయకూడదు. సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే, శ్రింకేజ్ వచ్చేసి రోడ్స్ క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది పెట్టే అంటే ఎస్టిమేట్ ఏదైతే రెడీ చేస్తామో ఆ ఎస్టిమేట్స్ సంబంధించి ముందుగా మనము ఈ లూజ్ సాయిల్ ఎటువంటి సాయిల్ అని చూసుకోవాలి. తర్వాత ఒకవేళ ఏదైనా సీసీ పేమెంట్ డైరెక్ట్గా సీసీ పేమెంటే ఒకవేళ ఇచ్చారంటే, సీసీ పేమెంట్ వేసేటప్పుడు అక్కడ లూజ్ సాయిల్ని కొంచెం స్ట్రెంగ్తెన్ చేసి వేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఇదేంటంటే, ఇది మన మిస్టేక్ ఉండదు. వర్క్ జరిగేటప్పుడు
ఎస్టిమేట్ ప్రిపరేషన్ వాళ్ళ మిస్టేక్ ఉంటుంది. తర్వాత ఇంప్రాపర్ సెక్షనింగ్. ఒక రోడ్డు వేయాలి అంటే ముందు ప్రాపర్ సెక్షనింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే సబ్గ్రేడ్ ఏదైతే ఉందో అండులేషన్స్ ఉంటాయి, అంటే రోడ్డు అనేది ఈ విధంగా ఉంటుంది కదా, దాన్ని మనం ఎలా చేయాలి, ఇలా ఈవెన్గా. సో ఈవెన్గా ఈ విధంగా మనకి రోడ్డు వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే అక్కడ మనము ఏం చేయాలి, అప్ అండ్ డౌన్స్ ఏదైతే ఉందో దాన్ని డోజింగ్ అనేది చేయించి ప్రాపర్ సెక్షనింగ్ అనేది చేయించుకోవాలి. ప్రాపర్ సెక్షనింగ్ లేని అప్పుడు ఏమవుతుందంటే మనకి రేపు డెప్త్లు కూడా వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. సో కోర్ కటింగ్ అప్పుడు డెప్త్లు అనేది రావు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ డెప్త్ అనమాట. ఇప్పుడు మనము రోడ్డు వేసేది 7 ఇంచెస్ రోడ్డు కదా, సో కొన్ని చోట్ల 6 ఇంచెస్ ఈ విధంగా పెట్టుకున్నారు. మీకు ఎస్టిమేట్లో ఎంతైతే డెప్త్ ఉంటుందో అంతే డెప్త్ ఈవెన్గా, అంటే ఇది సెంటర్ పాయింట్ అనుకోండి, ఇది లెఫ్ట్ అనుకోండి, ఇది రైట్ అనుకోండి. సో ఎక్కడ చూసినా మనకి 7 ఇంచెస్ డెప్త్ ఉండే విధంగా చూసుకోవాలి. సో ఇది ఉండాలి అంటే ఏంటి, ప్రాపర్ సెక్షనింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత రోడ్ వేసేటప్పుడు కూడా డెప్త్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్నటువంటి సూపర్వైజింగ్ చేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, లేదంటే సూపర్వైజర్ కావచ్చు, వాళ్ళతో పాటు కాంట్రాక్టర్ కూడా దగ్గరుండి 7 ఇంచెస్ తగ్గకుండా చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే కొంతమంది జనరల్గా ఏం చేస్తున్నారంటే 7 ఇంచెస్ కంటే ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ డస్ట్ వేయడం కానీ ఈ విధమైనటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు డెప్త్ తగ్గుతుంది అనమాట. డెప్త్ తగ్గినప్పుడు కాంట్రాక్టరే లాస్ అవుతారు. సో కాంట్రాక్టర్స్ కూడా డెప్త్ 7 ఇంచెస్ ఎక్కడ తగ్గకుండా సెక్షనింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈవెన్గా 7 ఇంచెస్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఎక్కువ పడినా రాదు, తక్కువ పడితేనే ప్రాబ్లం అవుతుంది అనమాట. అదొక పాయింట్. తర్వాత పాలిథిన్ షీట్. సో రోడ్డుకి ముందు అంటే కింద లేయరు శాండ్ ఫిల్లింగ్ అవ్వచ్చు, స్టోన్ డస్ట్ అవ్వచ్చు, లేదంటే గ్రాన్యులర్ సబ్బేస్ జిఎస్బి వేసిన తర్వాత పాలిథిన్ షీట్ వేయాలి. ఈ పాలిథిన్ షీట్ కూడా ఇప్పుడు మనకి ఛానల్స్ అనుకోండి, ఇది ఛానల్ అనుకోండి, పాలిథిన్ షీట్ అనేది ఎలా వేయాలి అంటే బయటికి ఈ విధంగా. సో ఇది షీట్ అనుకోండి, ఈ షీట్ ఇలా బయటికి వచ్చేటట్లు వేసుకోవాలి. కాంట్రాక్టర్ కూడా ఎందుకు బయట వేస్తున్నావు అని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఛానల్ లోపల వేసారనుకో వైబ్రేటర్ పెట్టినప్పుడు ఆ స్లర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ షీట్ బయటికి పేపర్ ఉండడం వల్ల, ఈ కవర్ ఏదైతే షీట్ ఉందో అది బయటకు ఉండడం వల్ల వైబ్రేటర్ పెట్టిన ఆ స్లర్రీ అనేది బయటికి వెళ్ళదు. అప్పుడు ఈ ఛానల్స్ రేపు మనము నెక్స్ట్ డే ఈ ఛానల్స్ రిమూవ్ చేసినా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, వైబ్రేషన్ కూడా ప్రాపర్గా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో పాలిథిన్ షీట్ బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న సూపర్వైజింగ్ చేసే ఎవరైనా కూడా పేపర్ అనేది ఎక్స్ట్రా ఒక 1 feet 2 feet ఎక్స్ట్రా 2 sides పెట్టేయండి, తప్పేముంది. అక్కడ ఏం లాస్ ఏమి ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే అజాక్స్ లేదంటే కాంక్రీటు లేబర్ అట్లా నడిచినప్పుడు ఏమవుతుందంటే ఈ పేపర్ ఏదైతే మీరు షీట్ వరకు ఇంతవరకు వేసారనుకోండి, అది నడిచినప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ షీట్ పై వరకు పేపర్ అనేది ఉండకపోవడం వల్ల వైబ్రేటర్ పెట్టినప్పుడు ఆ సైడ్లో మనకి హనీకూమ్ స్ట్రక్చర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, అది గమనించుకోండి. దాని తర్వాత వాటర్ సిమెంట్ రేషియో మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మనకి ప్రాపర్గా మీరు మిక్స్ ఏ విధంగా ఉండాలనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకేంటంటే వాటర్ అనేది చాలా తక్కువ, అంటే పడినట్లుగానే ఉంది. కొంచెం వాటర్ ఎక్కువ వేసి గందరగోళం చేయకుండా వాటర్ సిమెంట్ రేషియో ఎక్కువ మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మన లిమిట్స్ ఏదైతే ఉందో ఆ లిమిట్స్లోనే మెయింటైన్ చేయాలి. సో వాటర్ సిమెంట్ రేషియో గురించి మనం క్లియర్ కట్గా ఇప్పుడు ఒక పాయింట్ అనేది తెలుసుకుందాం. సో వాటర్ సిమెంట్ రేషియో మనకి వాటర్ సిమెంట్ రేషియో 0.4 to 0.6 అనేది రేంజ్. సో 0.4 0.6 అంటే ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో 50 kg ఉన్నటువంటి సిమెంట్ బ్యాగ్కి 0.4తో మల్టిప్లై చేస్తే
20. సో ఈ 20 అనేది లీటర్స్. ఓకేనా. 50 ఇంటూ 0.6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 30 లీటర్స్. సో మనము యావరేజ్గా మనము 0.45 అనేది జనరల్గా తీసుకుంటాం. 0.45 అంటే మనకి 50 ఇంటూ 0.45 రేషియోతో తీసుకుంటే 22.5 లీటర్స్ అనేది జనరల్గా వస్తుంది. ఓకేనా. మనము 0.5 తీసుకోండి. 0.5 కానీ మనం తీసుకుంటే ఎంత వస్తుంది? 0.5 తీసుకుంటే 25 లీటర్స్. సో మీరు అజాక్స్ ఏదైతే మిషనరీ ఉంటుందో ఆ మిషనరీకి మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వాటర్ రీడింగ్కి సంబంధించినటువంటి మీటర్ అనేది ఉంటుంది. సో ఎన్ని లీటర్స్ వాళ్ళు కొట్టించారనేది అక్కడ క్లియర్ కట్గా రాస్తారనమాట. కాబట్టి ఇప్పుడు మీరు అజాక్స్ ఏదైతే ఉందో అజాక్స్ 2 m³ అనుకోండి, లోడ్ వచ్చేసరికి 1.8 m³ అనేది వస్తుంది. ఓకేనా. కాబట్టి 1.8కి మనం 12 బ్యాగ్స్ వాడుతున్నామంటే 12 ఇంటూ 25 లీటర్స్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. అర్థమవుతుందా? 12 ఇంటూ 25, సో 300 లీటర్స్ అనమాట. 300 లీటర్స్ వాటర్ అనేది మ్యాక్సిమం ఏది 12 బ్యాగ్స్ వేస్తే. ఒకవేళ మీరు 11 బ్యాగ్స్ వేస్తే 11 ఇంటూ 25. మీకు వాటర్ సిమెంట్ రేషియో గురించి అర్థమైంది కదా. సో మనం ఏంటంటే ఒక సిమెంట్ బ్యాగ్స్కి మనము వాటర్ అనేది యాడ్ చేస్తాం అనమాట. సిమెంట్ బ్యాగ్స్ తగ్గింది అంటే ఒక 10 బ్యాగ్స్ అనుకోండి, 10 ఇంటూ 25 లీటర్స్ 250 లీటర్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా 12 అయితే 300 లీటర్స్. అంటే మీరు యూజ్ చేసే సిమెంట్ని బట్టి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. ఇది వాటర్ సిమెంట్ రేషియో అందరూ క్లారిటీ వస్తే ఒకసారి అందరూ కూడా క్లియర్ అని పెట్టండి. సో లైవ్లో ఉన్న వాళ్ళకి క్లియర్ అయితే ఒకసారి క్లియర్ అని మెసేజ్ చేయండి. సో అందరికీ క్లియర్ అయితే కామెంట్లో క్లియర్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. చాలామంది లైవ్లో ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఓకే, ఒకరు 1 more టైం ప్లీజ్ సార్ అని చెప్పారు. సో ఇంకొక క్లియర్గా చెప్తాను, ఇంకొకసారి అందరూ ఓపిక్గా వినండి. మనకి వాటర్ సిమెంట్ రేషియో అంటే ఇక్కడ వాటర్కి సిమెంట్కి మధ్యలో ఉన్నటువంటి రేషియో. ఓకేనా. సో చాలామంది క్లియర్ అని పెట్టారు. క్లియర్ కాని వాళ్ళకి ఒకసారి నేను మళ్ళీ కూడా చెప్తాను, చూడండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఎన్ని బ్యాగ్స్ సిమెంట్ అనేది మిక్సింగ్కి వాడుతున్నారు? ఇప్పుడు మనము కాంక్రీట్ మిక్సర్కి మనము 12 బ్యాగ్స్ వాడుతున్నాము అంటే మీరు 12 బ్యాగ్స్కి మనం ఎంత వాడాలి అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా చెప్పా. మనకి ఈ రేంజ్లో ఏదైనా మీరు వాడుకోవచ్చు. 0.4 to 0.6 అనమాట. ఇది టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి 0.4 నుంచి 0.6 వరకు రేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా. మనకి సింపుల్గా ఇప్పుడు మనం స్లమ్ కోన్ టెస్టు, ఈ టెస్ట్లు, కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్, ఈ టెస్ట్లన్నీ మనం చేయం కాబట్టి మనకి ఈ 0.4 to 0.6 అనేది మీరు రఫ్గా గుర్తుపెట్టుకోండి. మీరు 0.4 అయినా వాడుకోండి, 0.5 అయినా వాడుకోండి, 0.6 అయినా వాడుకోండి ఈ రేంజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింపుల్గా గుర్తుండడానికి 0.5 తీసుకోండి. ఒక బ్యాగ్కి 25 లీటర్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒక బ్యాగ్కి 25 లీటర్లు. సో ఇక్కడ నేను 12 బ్యాగ్స్ అనేది అజాక్స్ మిక్సింగ్కి వాడుతున్నాను. అజాక్స్కి వాడుతున్నాను. సో ఒక బ్యాగ్కి ఎంత? 25 లీటర్లు అనుకున్నాను. సో 25 ఇంటూ 12 బ్యాగులు అంటే ఎన్ని లీటర్లు ఉండాలి? 300 లీటర్లు. సో ఈ 300 లీటర్స్ అతను ఎన్ని లీటర్స్ వేశారనేది మీటర్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆపరేటర్కి ఎదురుగా
టాప్లో ఒక మీటర్ అనేది ఉంటుంది. సో మీటర్ రీడింగ్ ఉన్న అజాక్స్కి మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి. లేదంటే ప్రతిసారి వాళ్ళు వాటర్ కొట్టాలి అంటే ఎన్ని లీటర్స్ కొడుతున్నారనేది తెలియదు. ఒకసారి తక్కువ వాటర్ కొడతారు, మళ్ళీ యాడ్ చేసుకుంటాడు. ఒకసారి తెలియకుండా బై మిస్టేక్ ఏదో ఒక ఆలోచనలో ఉండి 300 కాస్త 400 లీటర్స్ కొడతారు. సో ఈ 400 లీటర్స్ కొడితే ఏమవుతుంది, వాటర్ అనేది సెగ్రిగేట్ అవుతుంది, అంటే మెటీరియల్ అనేది సపరేట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు వర్క్ జరిగేటప్పుడు ఆపరేటర్తో మాట్లాడండి, ఎన్ని లీటర్స్ కొట్టావో నాకు చూపించానండి. మీకు ఒకసారి మీటర్ రీడింగ్లో మీకు ఎన్ని లీటర్స్ కొట్టారో చూపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మీటర్ పనిచేస్తూ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళేసరికి అతను 300 కొట్టాల్సిన వాటర్ని 400 కొట్టాడు అనుకో, మీరు వెళ్ళి అడిగారు లోపు అతను ఏం చేస్తాడంటే రీడింగ్ని రీసెట్ చేస్తాడు. సో ఇది జనరల్గా మేము సైట్లో చూసాము, రీడింగ్ని రీసెట్ చేస్తారు. కాబట్టి మీరు చెప్పండి, రీడింగ్ని రీసెట్ చేయొద్దు, నాకు 300 లీటర్స్ కంటే ఎక్కువ కొట్టొద్దు, నువ్వు కావాలి అంటే 250 లీటర్స్ ఫస్ట్ మిక్స్ చేసుకో, బండి వచ్చిన తర్వాత పాయింట్కి వచ్చిన తర్వాత 50 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సింగ్ చేయమని చెప్పండి. డైరెక్ట్ 300 లీటర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తం ప్రాపర్ మిక్సింగ్ అనేది జరగదు. అర్థమవుతుందా? కాబట్టి అల్టిమేట్గా 300 లీటర్స్ మిక్సింగ్ అనేది 250 లీటర్స్ మిక్సింగ్ చేసుకున్న తర్వాత పాయింట్కి వచ్చిన తర్వాత 50 లీటర్స్ మిక్స్ చేయమనండి. మీకు ఈ 300 లీటర్స్ ఎన్ని లీటర్స్ కొట్టారనేది ఆపరేటర్కి ఫ్రంట్లో టాప్లో మీకు ఒక చిన్న బాక్స్ అనేది ఉంటుంది, ఆ బాక్స్లో ఎన్ని లీటర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీటర్ పనిచేయలేదు అంటే మీరు ఆపరేటర్తో మీరు ఇబ్బంది పడినట్లే. ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువ పడుతుంది, ఒకసారి కరెక్ట్గా వేస్తాడు, ఒకసారి కరెక్ట్గా వేయలేడు. కాబట్టి అలాంటి ఏమైనా వెహికల్స్ కానీ ఉంటే మీకు సైట్ మీదకి వస్తే మీరు ముందే క్లియర్గా చెప్పి రిటర్న్ పంపించేయండి. లేదంటే మార్నింగ్ నుంచి వర్క్ అయిపోయేంత వరకు 3 days కావచ్చు, 4 days కావచ్చు, మీరు కంపల్సరీగా ఇబ్బంది పడతారు. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా క్లారిటీ విషయం చెప్పండి. ఎవరైనా కాంట్రాక్టర్స్ ఈ వీడియో చూస్తే కాంట్రాక్టర్స్ కూడా ఈ పాయింట్ అనేది గమనించుకోండి. సో వాటర్ సిమెంట్ రేషియో గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మనము నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో క్యాంబర్, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మెకానికల్ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా ఉంటే క్యాంబర్ గురించి తక్కువ ఐడియా ఉంటుంది. సివిల్ వాళ్ళు ఈ క్యాంబర్ అనే వర్డ్ అయితే వినుంటారు. కాబట్టి క్యాంబర్ గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పాము, ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా నేను వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాంబర్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి 3 types క్యాంబర్స్ అనేవి ఉంటాయి. సో క్యాంబర్లు అనేది మనకి 3 రకాలు. ఓకే, 3 రకాలు ఉంటాయి జనరల్గా మన సైట్లో యూజ్ చేసేవి. వాటిలో ఫస్ట్ది వచ్చేసరికి పారాబోలిక్ షేప్, అంటే మీకు కనిపిస్తుంది కదా ఈ విధమైన షేప్. రెండోది వచ్చేసి స్ట్రైట్ లైన్ క్యాంబర్. సో ఈ విధంగా స్ట్రైట్ లైన్ క్యాంబర్ ఉంది. మూడోది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండ్ పారాబోలిక్, అంటే మిడిల్లో పారాబోలిక్ ఉంటుంది, తర్వాత స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే, ఈ విధమైన స్ట్రైట్ లైన్ ఉంటుంది. జనరల్గా మనం యూజ్ చేసేవి ఈ 2 మాత్రమే. ఏది మనం ఇప్పుడు ప్రజెంట్ మనకిచ్చినటువంటి రూరల్ రోడ్స్లో అనమాట, రూరల్ రోడ్స్లో మనం యూజ్ చేయాల్సింది అవే. అయితే మనకి స్ట్రైట్ లైన్ అయి ఉండొచ్చు, పారాబోలిక్ అయి ఉండొచ్చు, 2 పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఏది మనం క్యాంబర్ ప్రొవైడ్ చేయడంలో. ఓకేనా? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీసీ రోడ్స్ ఏదైతే ఉందో ఈ సీసీ రోడ్స్కి మనం క్యాంబర్ అనేది ఎంత పర్సంటేజ్ పెట్టాలి, 2%. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట. మీరు క్యాంబర్ ఎంత పెట్టిస్తున్నారంటే సార్ 2% సార్. సో 2% అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది, W/2N అనమాట. ఓకేనా? ఎన్ ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను మీకు క్లారిటీగా ఒక పాయింట్ అనేది చెప్తాను.
ఓకేనా. మనము క్యాంబర్ అంటే ఏంది, ఈ మిడిల్ హైట్ ఏదైతే ఉందో దాన్నే మనం క్యాంబర్ అంటాం. అసలు జనరల్గా క్యాంబర్ ఎందుకు పెట్టాలి, క్యాంబర్ ఎందుకు పెట్టాలి అంటే రెయినీ సీజన్లో రెయిన్ వాటరు మనకి రోడ్డు మీద నిలబడకుండా డ్రైన్ ఆఫ్ అవ్వడానికి, అంటే రోడ్డు మీద లేకుండా అటు ఇటు వెళ్ళిపోవడానికి మిడిల్లో మనము కొంచెం హైట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మిడిల్లో హైట్ చేసినప్పుడు ఏదైతే వాటర్ అది ఉందో రెయిన్ వాటర్ ఇవన్నీ పడి కిందికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల రోడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ అలాగే ఉన్నాయనుకో, ఎక్కువ మనకి రోడ్స్ డ్యామేజ్ అయ్యేదానికి రీజన్ ఏంటి, అక్కడ రోడ్ అనేది గుంతలుగా పడతాయి కదా. ఎందుకు, అక్కడే వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వడం వల్ల. ఇప్పుడు మీరు ఒకసారి కొన్ని రోడ్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అనేది ఏ విధంగా ఉందనుకో, సో ఇదంతా కూడా వాటర్తో స్టాగ్నేట్ అయిపోతుంది. స్టాగ్నేట్ అయినప్పుడు ఈ కింద ఉన్న పార్ట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి గుంత పడిపోతుంది అనమాట. అర్థమవుతుందా. అందుకు అలాంటిది లేకుండా ఈ విధమైనటువంటి షేప్ కానీ ఉన్నదనుకో, వాటర్ అనేది పడినట్టు వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇలా గుంతలు ఉంటే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ జరిగిపోవడం, అంటే స్పీడ్గా వచ్చి గుంతలో పడిపోవడం, దాని డెప్త్ ఎంతో తెలియకపోవడం, వాడు స్పీడ్గా వెళ్ళిపోతాడు, కింద పడిపోతాడు, ఇలాంటివి వస్తాయి. అదేవిధంగా అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఆ డ్యామేజ్ అనేది. కాబట్టి 2% అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో 2% అంటే ఏంటి అసలు, ఆ 2% గురించి మనం ఒకసారి క్లియర్గా ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. 2% సార్ అంటే అయిపోతుంది, ఇంకా దానికి మించిన మీరు డెప్త్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఇది మనం ఎంత పెట్టాలి అంటే 2%. 2% అంటే మనకి విడ్త్ ఆఫ్ రోడ్, మనం క్యాంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే విడ్త్ ఆఫ్ రోడ్ బై 2 ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ స్లోప్, ఎంత 2%. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 మీటర్ రోడ్డు ఉంది, నేను 3 మీటర్ రోడ్డుకి విడ్త్ 3 మీటర్ రోడ్డు, సో 3 మీటర్ రోడ్డుకి నేనేం చేస్తున్నానంటే క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. సో 2%. సో 2%ని మనం ఏం చేస్తాం, 3.3/2 ఇంటూ 2% అంటే ఎంత, 2/100. సో 2కి క్యాన్సల్. సో ఇక్కడ మీటర్స్ ఇవి వచ్చేసి మీటర్స్ కదా. సో 3 మీటర్స్ని మనము ఎంఎంలో కన్వర్ట్ చేస్తే 3000 కదా, 3000 డివైడెడ్ బై 100. సో మనకు వచ్చింది ఎంత, 30 mm. సో 30 mm అంటే ఎంత, 3 సెంటీమీటర్స్. అర్థమవుతుందా. మీకు క్లారిటీ వచ్చిందా లేదా, క్లారిటీ వస్తే అందరూ కూడా క్లియర్ అని పెట్టండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో దీంట్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. సో క్యాంబర్ గురించి క్లియర్ అయితే అందరూ క్లియర్ అని పెట్టండి. నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్దాం. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2% అనేది కాన్స్టెంటు, 2% అనేది మనకి కాన్స్టెంటు. సో 1/n అనేది చెప్పమంటున్నారు. ఓకే చెప్తాను అది కూడా. సో n వాల్యూ కూడా నేను చెప్తాను, మీరు n వాల్యూ క్లారిటీ ఇస్తాను మీకు.
సో మనకి జనరల్గా మనకి సీసీ రోడ్స్కి 2% అని చెప్పాను కదా. ఓకే, తర్వాత మనకి బీటీ రోడ్స్ నోట్ చేసుకోండి అందరూ, అంటే బేసిక్ నాలెడ్జ్ అనమాట. బీటీ రోడ్కి 2.5%. తర్వాత గ్రావెల్ రోడ్స్ ఉంటాయి కదా, గ్రావెల్ రోడ్స్. సో ఈ గ్రావెల్ రోడ్స్కి 3%. తర్వాత మెటల్ రోడ్స్ ఉంటాయి కదా, ఎర్తెన్ రోడ్స్ 4%. సో దీనికి ఇది గ్రావెల్కి ఎర్తెన్కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఎన్ వాల్యూ అంటే ఏంటంటే క్లారిటీగా చెప్తాను చూడండి. 2% అంటే ఎంత? 2/100 అంటే ఎంత? 1/50. ఓకే, సో 1/50 కదా. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వస్తుందంటే దీన్ని మనం ఏం చేయాలంటే 1 in nలోకి రాసుకోవాలి. 1 in n. ఓకే, 1 in nలోకి రాసుకోవాలి అంటే ఇక్కడ 1/50 ఉంది కదా. సో ఇక్కడ 50 అంటే ఏంది? 50/1 కింద 50 అంటే. సో ఇక్కడ ఎంత వస్తుందంటే దీనికి 2%కి 1/50 వస్తుంది. 1 in 50 అంటే 2%. అదే మీరు 2.5%ని ఎలా చేస్తారంటే చూడండి, 2.5%ని ఏం చేస్తామంటే 2.5/100 అంటే మనకి ఎంత వస్తుంది? 2.5 డివైడెడ్ బై 40. ఓకే, ఎన్ వాల్యూ 40. అర్థమైందా? 1 in nలోకి రాసుకోవాలన్నమాట. తర్వాత 3% అంటే ఎంత? 3/100 అంటే 3 1 3 33. అర్థమవుతుందా? ఈ ఏదైతే వాల్యూ ఉందో అదే మీకు ఎన్ వాల్యూ వస్తుంది, 1 in n. మీరు అది కన్ఫ్యూజన్ లేకుండా నేను డైరెక్ట్గానే మీకు W/2n అని ఉంది అక్కడ ఫార్ములా. సో అది లేకుండానే 2/100 చేయమని చెప్పా. సో 2/100 అంటే ఎంత వస్తుంది? కింద వాల్యూ 15 కదా. అది క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఇవి మనకి క్యాంబర్ గురించి. తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేసరికి పిన్ వైబ్రేటరు, అదేవిధంగా ప్లాట్ వైబ్రేటర్స్. సో మనం ప్రాపర్గా మిక్స్ చేస్తాము. ఓకేనా? మిక్స్ చేసి కాంక్రీట్ లేయింగ్ అయిపోయిన తర్వాత వెంటనే పిన్ వైబ్రేటర్ పెట్టించాలి. సో మీరు సైట్లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పిన్ వైబ్రేటర్ యొక్క సైజ్ ఎంత ఉండాలి? 40 mm పిన్ వైబ్రేటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? తర్వాత ప్లాట్ వైబ్రేటరు. సో దీనికి ఏం సైజ్ అనేది ఏం లేదనమాట. సో పిన్ వైబ్రేటరు ఎలా పెట్టాలి అంటే దగ్గరగా పెట్టుకోవాలి. సో ఒక వైబ్రేటర్ పిన్ వైబ్రేటర్ పెట్టిన తర్వాత అది పెట్టి వెంటనే తీసేయాలా, లేదంటే అలాగే ఉంచాలా? మనం వైబ్రేటర్ పెట్టిన తర్వాత ఆ స్లర్రీ అనేది కింద గ్యాప్స్ అన్నీ ఫిల్ అయ్యి పైకి స్లర్రీ ఒక గుజ్జులాగా వస్తుంది చూడండి, అప్పటిదాకా వైబ్రేటర్ అలాగే ఉంచాలి. ఊరికి ఏదో అలా పెట్టి ఎమ్మటెమ్మటే తీసేసామంటే ఏమవుతుందంటే ఆ స్లర్రీ అనేది కింద గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యి పైకి వచ్చింది అంటే కింద గ్యాప్స్ ఏమీ లేవని అర్థం. ఊరికి అలా పెడితే ఉపయోగం లేదనమాట. అర్థమవుతుందా? కాబట్టి మినిమం 40 mm ఉన్నటువంటి పిన్ వైబ్రేటర్ ఏదైతే అది వైబ్రేటర్ పిన్ ఉంటుందో దాని సైజ్ అనమాట 40 mm అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది కాంక్రీట్ వేసిన వెంటనే పిన్ వైబ్రేటర్ పెట్టేయాలి. దాని తర్వాత వెంటనే ప్లాట్ వైబ్రేటర్ పెట్టాలి. జనరల్గా మనకి కొంతమంది కాంక్రీట్ వేసే మేస్త్రులు చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ సూపర్వైజరు ఉంటేనే ప్లాట్ వైబ్రేటర్ పెడుతున్నారు, లేదంటే ప్లాట్ వైబ్రేటర్ పెట్టడం లేదు.
కాబట్టి పిన్ను ప్లాట్ 2 పెట్టే విధంగా మీరు జాగ్రత్త వహించాలంటే అక్కడున్న కాంక్రీట్ మిస్త్రీకి గట్టిగా చెప్పండి. అదేవిధంగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పండి. ఎందుకంటే రేపు కోర్ కటింగ్ చేసిన తర్వాత ఎయిర్ వాయిడ్స్ మొత్తం కూడా అవి డ్రై అయిపోయిన తర్వాత హోల్స్ లాగా కనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా లోడ్ పడినప్పుడు ఆ గ్యాప్స్ అనేది వీక్గా ఉండడం వల్ల లోడ్ పడినప్పుడు క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో పిన్ను అదేవిధంగా ప్లాట్ 2 పెట్టాలి. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే వాటర్ అనేది ఎక్కువగా వాటర్ మిక్సింగ్లో వాటర్ ఎక్కువ వేసి ప్లాట్ వైబ్రేటర్ దిగిపోతుంది, కాళ్ళు నడవలేము అలాంటి అన్నీ చెప్పి వైబ్రేటర్స్ పిన్ను పెట్టేస్తారు, ప్లాట్ పెట్టకుండా ఆపేస్తున్నారు. అలాంటివి లేకుండా చూసుకోండి. అర్థమైందా? పిన్ను ప్లాట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే వర్క్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, 7 o'clockకి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ముందు పిన్ను వైబ్రేటరు ప్లాట్ వైబ్రేటరు రెండిట్లో పెట్రోల్ ఆర్ డీజిల్ ఉందా లేదా, అవి పనిచేస్తున్నాయా లేదని ఒకసారి రన్ చేసి పక్కన పెట్టుకోండి. ఏంటంటే ఆ ఫిల్టర్స్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ఆయిల్ అనేది కారుతూ ఉండొచ్చు, వైబ్రేటర్స్ పనిచేయకపోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు పిన్ను ప్లాట్ వర్క్ అవుతుందా లేదనేది చెక్ చేసుకొని తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఒక లోడు వర్క్ జరిగిన తర్వాత పిన్ను పెట్టే టయానికి సార్ పిన్ను పని చేయలేదు, ప్లాట్ పని చేయలేదు సార్, ఇక్కడ ఆయిల్ రావట్లేదు, బయటికి రావట్లేదు, ఇది తాళ్ళు లాగినా కూడా వర్క్ అవ్వట్లేదు సార్, 1 hour ఆగండి, 2 hours ఆగండి అంటే ఈలోపు వర్క్ అనేది జరిగినప్పుడు ప్లాట్ పిన్ను పెట్టకుండా చేసినప్పుడు పొరపాటున అక్కడే కొట్టారంటే మనము ఎంత కష్టపడినా కూడా వేస్టే. సో ఈ పాయింట్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను. ఎవరైనా కొంచెం స్టార్టింగ్లో ఏముందిలే పని చేస్తాయిలే అనుకోకుండా ఒకసారి తప్పు లేకుండా ఒకసారి రన్ అవుతుందో చెక్ చేయండి. తర్వాత కన్స్ట్రక్షన్ జాయింట్స్. సో కన్స్ట్రక్షన్ జాయింట్స్ అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ జాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ జాయింట్స్ నేను కొన్ని చోట్ల వర్క్ అనేది అబ్జర్వ్ చేశాను. కన్స్ట్రక్షన్ జాయింట్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు ఇన్ ద సెన్స్ ఎలా అంటే మనకి కన్స్ట్రక్షన్ జాయింట్ అంటే ఏంటనేది ఒకసారి చెప్తా. ఒకరోజు వర్క్ అనేది ఫస్ట్ డే వర్క్ జరిగిన తర్వాత ఒక 90 meters వర్క్ జరిగింది. 90 meters వర్క్ జరిగిన తర్వాత కంటిన్యూషన్ వచ్చేసి మనకు ఒక 200 meters ఉందనుకోండి. 90 meters వర్క్ జరిగిన తర్వాత ఏం చేయాలి, ఛానల్ అనేది ఇలా రోడ్డు వర్క్ జరుగుతూ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ జరిగిన తర్వాత ఛానల్ అనేది ఈ విధంగా పెట్టి క్లోజ్ చేయాలి. ఓకేనా? కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టెప్ లాగా 7 inches అంటే ఇలా స్టెప్ లాగా కొడుతున్నారు. అలా కొట్టకూడదు. ఓకేనా? ఖచ్చితంగా ఛానల్ అనేది పెట్టాలి. కన్స్ట్రక్షన్ జాయింట్ అంటే ఏంటంటే ఒకరోజు వర్క్ అనేది జరిగి ఆ రోజుకి స్టాప్ చేస్తున్నాము అంటే అక్కడ ఛానల్ అనేది పెట్టి నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ రబ్బర్ షీట్ ఏదైతే ఉందో ఫిల్లర్ బోర్డ్ అంటాం అనమాట, ఆ రబ్బర్ షీట్ని అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి కాంక్రీట్ అనేది వేయించాలి. అర్థమవుతుందా? అదే మనకి కన్స్ట్రక్షన్ జాయింట్. చాలామంది ఛానల్ పెడుతున్నారు, నెక్స్ట్ డే ఏం చేస్తున్నారు, వెంటనే కాంక్రీట్ వేసేస్తున్నారు. ఈ మధ్యలో ఫిల్లర్ బోర్డ్ అనేది పెట్టడం లేదు. సో ఫిల్లర్ బోర్డు ఎప్పుడైతే వీటి మధ్యలో పెట్టలేదో ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, కాంక్రీట్ అనేది వేయించాలి. ఈ విధంగా కాంక్రీట్ అనేది వేయించాలి. సో ఈ ఫిల్లర్ బోర్డు పెట్టకుండా డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఛానల్ పెట్టినప్పుడు స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. కాంక్రీట్ అనేది అతుక్కుంటుందా? అతుక్కోదు. అక్కడ ఏమవుతుంది, గ్యాప్స్ అనేది వస్తాయి, క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి. అదే ఈ ఫిల్లర్ బోర్డు కానీ మనం పెట్టినామనుకో, ఫిల్లర్ బోర్డు అనేది ఒక కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ జాయింట్లా కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకరోజు మనం ఆ డేలో ఎప్పుడైతే వర్క్ స్టాప్ చేస్తామో అక్కడ ఛానల్ అనేది కంపల్సరిగా ఛానల్ పెట్టి క్లోజ్ చేయాలి. నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఫిల్లర్ బోర్డు రబ్బర్ షీట్స్ అవి ప్రొవైడ్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇది కన్స్ట్రక్షన్ జాయింట్. సో పేరులోనే ఉంది కన్స్ట్రక్షన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంట్రాక్టర్స్ ఎవరైనా తెచ్చుకోకపోతే రబ్బర్ షీట్స్ ముందుగానే చెప్పండి, రబ్బర్ షీట్ కంపల్సరీగా పెట్టాలి.
అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ రబ్బర్ షీట్ పెట్టిన తర్వాత మాత్రమే వర్క్ స్టార్ట్ చేయించండి. చాలామంది ఏంటంటే చెప్పాను కదా, ఛానల్ పెట్టి క్లోజ్ చేస్తున్నారు, నెక్స్ట్ డే డైరెక్ట్గా కాంక్రీట్ వేస్తున్నారు. అది చాలా తప్పు. క్రాక్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. దాని తర్వాత కాంట్రాక్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ జాయింట్స్. సో ఇది అందరికీ తెలుసు, 2.5 మీటర్ కావచ్చు, 3 మీటర్స్ కావచ్చు, కట్ చేసి గ్రూ కటింగ్ చేసి తర్వాత బిటుమిన్ అనేది వేయాలి. ఓకేనా. కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అంటే మనకి థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా, అంటే హీట్, రోడ్ అనేది థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది కొంత ఉంటుంది కాంక్రీట్కి. దాన్ని బట్టి ఎండాకాలంలో కాంట్రాక్షను, చలికాలంలో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఎవ్రీ 2.5 మీటర్ నుంచి 3 మీటర్స్కి రోడ్ అనేది గ్రూ అనేది కట్ చేసి తార్ అనేది వేయాలి. సో ఇది జరుగుతుందా లేదనేది కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఫినిషింగ్స్. సో రోడ్ వర్క్ ఏదైతే ఆ డేలో రోడ్ వర్క్ జరిగిన తర్వాత, ఈ విధమైనటువంటి రోడ్ వర్క్ జరుగుతున్నప్పుడు పైన ఫినిషింగ్స్ అనేది స్మూత్గా ఫినిషింగ్స్ వచ్చి, అంటే స్మూత్గా లాగిన తర్వాత కొన్ని చోట్ల వీడిఎఫ్ ప్యాన్ అనేది పెడుతున్నారు. సో మనకి కంపల్సరీగా వీడిఎఫ్ ప్యాన్ పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకు ఉన్నటువంటి డేటాలో వీడిఎఫ్ గురించి ఎక్కడా లేదు, పిన్ను ప్లాట్ మాత్రమే ఉంది. సో పిన్ను ప్లాట్ పెట్టిన తర్వాత రన్నర్తో కొట్టిన తర్వాత పైన చీర కానీ లేదంటే పాలిథిన్ షీట్తో పైన రోడ్డు మీద స్మూత్గా లాగిన తర్వాత లైన్స్ కొట్టించేయండి. సో ఇలా లైన్స్ అనమాట. సో ఇలా లైన్స్ వచ్చేసి ఏంటంటే ఫ్రిక్షన్ కోసం, రోడ్డు గ్రిప్ కోసం లైన్స్ అనేది కొట్టిస్తాం. ఓకేనా. సో అది ఎక్కడైనా గుంతలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక కాంక్రీట్ వేపించేసి స్మూత్ ఫినిషింగ్ లాగించిన తర్వాత లైన్స్ కొట్టించండి. సో కొంతమంది ఏంటంటే లైన్స్ కొట్టే దాంట్లో మొత్తం ఒకేసారి కొడదాం ఆరిపోని అనేసి వదిలేస్తున్నారు. ఉదయం స్టార్ట్ చేసిన వాళ్ళు మధ్యాహ్నం లైన్స్ కొట్టేసరికి పూర్తిగా ఆరిపోతుంది. అలా లేకుండా ఒక 3 లోడ్స్ 4 లోడ్స్కి ఒకసారి లైన్స్ కొట్టించే విధంగా ప్లాన్ చేయండి. తర్వాత క్యూరింగ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకునే ముందు మీకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇప్పటి వరకు మీకు అన్ని పాయింట్స్ అర్థమైంది అంటే క్యూరింగ్ గురించి చెప్తాను. ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడి లాస్ట్ 3 పాయింట్స్ క్యూరింగ్ గురించి కానీ, నేమ్ బోర్డు గురించి కానీ, షోల్డర్స్ గురించి కానీ చెప్పి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పి క్లోజ్ చేస్తాను. సో కామెంట్ చేయండి, మీకు ఏదైనా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉందంటే అడగండి, లేదంటే క్యూరింగ్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో క్యూరింగ్కి వెళ్ళిపోదాం మనం, తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం. సో క్యూరింగ్ అనేది మనకి మట్టితో అయినా కట్టలు కట్టించవచ్చు. ఓకేనా. లేదంటే సిమెంట్తో, అంటే సిమెంటు శాండ్ ఇసుక మిక్చర్తో అయినా కట్టించి కట్టలు కట్టించు. అల్టిమేట్గా మనకేంటంటే వాటర్ అనేది నిలబడాలి. జనరల్గా సైట్లో జరిగే మిస్టేక్స్ మెయిన్గా కాంట్రాక్టర్స్ ఎవరైనా చూస్తుంటే వీడియో మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైనా కావచ్చు. అదేవిధంగా డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు కూడా గమనించుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్, ఈరోజు ఫస్ట్ డే ఒక 80 మీటర్లు రోడ్డు వేశారు అంటే మనం అంతా కూడా మ్యాక్సిమం అందరూ 53 గ్రేడ్ వాడుతున్నారు. సో 53 గ్రేడ్ వాడుతున్నారు అంటే క్యూరింగ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. క్యూరింగ్ మనము వాటర్ అనేది
ఈ రెయినీ సీజన్లో మనకి రెయిన్ అని పడుతుంది, క్లైమేట్ చల్లగా ఉందంటే ఇబ్బంది లేదు. కానీ ఎండ ఎక్కువగా ఉంది అంటే మధ్యాహ్నానికే మనకి రోడ్ అనేది డ్రై అయిపోతుంది. కాబట్టి ఈవినింగ్ ఒకసారి వాటర్ అనేది పైప్తో పట్టిన తర్వాత మీరు కానీ సిమెంట్ ఇసుక మిక్చర్తో సిమెంట్ కట్టలు కట్టాలి అంటే ఈవినింగ్ కట్టేసుకుంటే మార్నింగ్కి చూడండి కట్టలు కూడా ఏ విధంగా కట్టించుకోవాలంటే, సో ఈ విధంగా మీరు కట్టుకోవాలి అంటే ముందు రోజు ఈవినింగే కట్టలు కట్టించేసుకుంటే, ఒకవేళ బై మిస్టేక్ ఈవినింగ్ కట్టుకోలేకపోతే ఎర్లీ మార్నింగ్ 6కి కానీ మీరు స్టార్ట్ చేస్తే 10 o'clock కల్లా మీకు డ్రై అయిపోతుంది. తర్వాత 11 గంటల నుంచి కానీ 12 గంటల నుంచి వాటర్ అనేది ఫుల్గా ఈ విధంగా పట్టుకోవచ్చు. లేదు మట్టితో అనుకుంటే ముందుగానే మట్టి తోలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఏదైతే ఇక్కడ పొజిషన్ ఉందో ఇక్కడ వెహికల్ వెళ్ళలేదు, అంటే ట్రాక్టర్ వెళ్ళలేనప్పుడు ఏమవుతుంది, ట్రాక్టర్ అక్కడికి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మట్టి తోలించరు. ముందుగానే మీరు మట్టితో కట్టుకోవాలనుకుంటున్నారా లేదంటే సిమెంట్తో కట్టలు కట్టుకోవాలనుకున్నారా గమనించుకొని ముందుగానే ఇక్కడ డంప్ చేసుకోండి. మట్టి అక్కడక్కడ డంప్ చేసుకుంటే కట్టలు కట్టుకోవచ్చు. సో మట్టితోనే కట్టుకుంటేనే మీకు వాటర్ అనేది ఎక్కువ రోజులు అది వాటర్ అలాగే మట్టి స్టాగ్నేట్ చేసుకొని క్యూరింగ్ అనేది బాగా జరుగుతుంది. అంటే చాలామంది మట్టి రోడ్డు మీద పడితే రోడ్డు అంతా మొత్తం గందరగోళంగా ఉంటుంది, చూసేదానికి బాగుండదు అనుకుంటారు. కానీ మట్టితో కడితేనే ఎక్కువ వాటర్ అనేది బాగా స్టాగ్నేటెడ్గా పీల్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా స్లోప్ ఏరియాస్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఇంతవరకు మాత్రమే వాటర్ ఉంది, ఓకేనా, ఇక్కడ వాటర్ లేదు. సో అదే మట్టితో అయితే ఇక్కడ మీరు మట్టి కూడా చల్లారనుకోండి, ఈ మట్టి అనేది వాటర్ అనేది పీల్చుకొని ఆ రోడ్డు అక్కడ కూడా క్యూరింగ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలా అయినా కట్టుకోండి, వాటర్ అనేది నిలబడే విధంగా చూసుకోండి. నెక్స్ట్ డే మార్నింగే వాటర్ ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే అలా లేని పక్షంలో మీరు క్వాలిటీగా అంటే 12 bags సిమెంటు వేయించినా కూడా స్ట్రెంగ్త్ అనేది రాదు. అప్పుడు మీరు 6 bags వేసినా ఒకటే, 12 bags వేసినా ఒకటే. కాబట్టి వాటర్ మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ డే మార్నింగే వాటర్ పట్టే విధంగా చూసుకోండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ రోడ్ వేసాము చేతులు ఎత్తేస్తున్నారు, అలా కాకుండా 14 days, ఎన్ని రోజులు, 14 days కంపల్సరీగా, 14 days అనేది కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో. అక్కడి నుంచి 21 days దాకా వాటర్ అనేది పెట్టండి. మ్యాక్సిమం 21 days, మినిమం 14 days కంపల్సరీ. ఇది మనకి సైట్లో మనం చెప్పగలగాలి. కాబట్టి ఈ బేసిక్ పాయింట్స్ అనేది చెప్తున్నాను. మ్యాక్సిమం అందరికి కూడా ఈ పాయింట్స్ అనేది తెలుసు, అయినా కూడా నేను ఇంకొకసారి మీకు చెప్తున్నాను. ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేది మీకు అంటే పలానా వాళ్ళు చెప్తున్నారనే పాయింట్స్ గుర్తుపెట్టుకుంటున్నారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను, ఓకేనా. మ్యాక్సిమం అందరికీ పాయింట్స్ తెలుసు, అయినా కూడా కొంచెం గమనించుకోండి. దాని తర్వాత నేమ్ బోర్డు. సో నేమ్ బోర్డు ఎన్ఆర్జీస్ వర్క్స్కి మాత్రమే నేమ్ బోర్డు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జరిగే వర్క్స్కి ఎన్ఆర్జీస్ కాబట్టి నేమ్ బోర్డు అనేది కంపల్సరీగా పెట్టాలి. సో నేమ్ బోర్డు లేకుంటే బిల్లు అనేది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నేమ్ బోర్డు కట్టించాలి అంటే దాని నమూనా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూస్తారనేసి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కింద సైజ్ వచ్చేసి ఇది విడ్త్ వచ్చేసి 3 feet, హైట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 feet. ఈ పైన ఈ ట్రయాంగులర్ పోర్షన్ ఏదైతే ఉందో దాని హైట్ ఎంత, 6 inches, ఓకేనా. ఇక్కడ యూజ్ చేసే బ్రిక్ యొక్క మందం ఎంత ఉంది, ఇక్కడ 9 inches అనమాట. 9 inchesతో కింద పీసీసీ బెడ్ వేసి కింద ఒక బేస్మెంట్ లాగా కట్టిన తర్వాత పైకి వచ్చే విధంగా 3/4తో బ్రిక్ వర్క్ కట్టించి ఈ విధంగా నేమ్ బోర్డ్ అనేది రాయించాలి కంపల్సరీ, ఓకేనా. ఈ పాయింట్ అనేది గమనించుకోండి. నేమ్ బోర్డ్ లేకపోతే రేపు ఆడిట్లో కూడా మనకి సోషల్ ఆడిట్లో కూడా ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా క్యూసీ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత
మనకి షోల్డర్స్. సో షోల్డర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే అందరూ సీసీ రోడ్ వేస్తున్నారు కానీ తర్వాత షోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేయటం లేదు. మనకి ఆల్రెడీ జీవో కూడా వచ్చింది, కంపల్సరీగా షోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో షోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో షోల్డర్స్ అంటే ఏంటి? జనరల్గా ఇది రోడ్డు అనుకుంటే ఈ సైడ్లో ఏదైతే ఉంటుందో వాటినే షోల్డర్స్ అంటారు. ఈ షోల్డర్స్ ఉపయోగం ఏంటంటే వెహికల్ అనేది క్రాసింగ్ అవ్వచ్చు, ఓవర్టేకింగ్ అయినప్పుడు ఎక్స్ట్రా స్పేస్ అన్నమాట. ఏది రోడ్డు పక్కన ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో దాన్నే మనం షోల్డర్స్ అంటాం. సో ఇది ఎర్తెన్ షోల్డర్స్ కావచ్చు, సీసీ పేమెంట్ షోల్డర్స్ కావచ్చు. సీసీ పేమెంట్ షోల్డర్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టీప్ స్లోప్స్, ఈ విధంగా రోడ్డు ఉన్నప్పుడు, అంటే ఇట్లా కొండ మీదకి రోడ్డు ఉండి మళ్ళీ కొండ దిగేటప్పుడు సైడ్లో మట్టి వానలో కొట్టుకుపోతుంది కాబట్టి ఆ విధంగా మనము సీసీ వేస్తాం. మిగతాదంతా కూడా ఎర్తెన్ షోల్డర్స్ వేస్తాం. షోల్డర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. అదేవిధంగా ఇంకొకటి రీసెంట్గా వచ్చిన జీవో ఏంటంటే బెల్ మౌత్స్ అనమాట. సో బెల్ మౌత్స్, అదేవిధంగా ఏవైనా పైప్స్ అంటే డ్రైనేజ్ పర్పస్ పైప్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అనేసి జీవో కూడా వచ్చున్నది. సో అది అందరూ కూడా గమనించుకోండి. సో ఇది మనకి ఈరోజు సెషను. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఇంతకు మించి అయితే నాకు తెలిసినంత వరకు అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. ఏదైనా పాయింట్ కవర్ అవ్వకపోతే చెప్పండి, ఒకవేళ బై మిస్టేక్ నేను మర్చిపోయి ఉండొచ్చు, మీరు అది చెప్తే ఖచ్చితంగా ఆ పాయింట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రోడ్ వర్క్స్ గురించి ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనము ఇప్పుడు ఒక 20 minutes ఆర్ 15 minutesలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీ యొక్క డౌట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడ మనము ఎంత ఫ్రీగా మనము డిస్కషన్ చేసుకుంటే అంత ఫ్రీగా మన సబ్జెక్ట్ అనేది మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికి సబ్జెక్టు 100% ఎవరికి తెలియదు. కాబట్టి సబ్జెక్ట్ అనేది డే బై డే నేర్చుకుంటూ ఉంటే ఫీల్డ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మ్యాస్టిక్ ప్యాడ్స్ గురించి చెప్పండి సార్. రమేష్ సార్, మ్యాస్టిక్ ప్యాడ్స్. సో ఇప్పుడు జనరల్గా మ్యాస్టిక్ ప్యాడ్స్ అనేది చెప్తాను. మ్యాస్టిక్ ప్యాడ్స్, అదేవిధంగా ఫిల్లర్ బోర్డ్స్. మ్యాస్టిక్ ప్యాడ్స్, అదేవిధంగా ఫిల్లర్ బోర్డ్స్. సో ఈ మ్యాస్టిక్ ప్యాడ్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఈ విధమైన రోడ్డు ఉందనుకోండి, 100 meters రోడ్డు ఉందనుకోండి, వర్క్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక 3 meters వేసిన తర్వాత ఇక్కడ మ్యాస్టిక్ ప్యాడ్ పెట్టేస్తున్నారు. అంటే రోడ్డు కటింగ్ చేయకుండా, గ్రూప్ కటింగ్ చేయకుండా. మ్యాస్టిక్ ప్యాడ్స్ అంటే మనకి ప్యాడ్ ఉంటుంది కదా, మనం అట్ట అంటాం కదా, రాసుకునే దానికి ప్యాడ్ ఉంటుంది కదా, అలా చెక్కతో ఉంటుంది అనమాట ప్యాడ్ లాగా. సో ఈ ప్యాడ్స్ అనేవి పెట్టేసి మళ్ళీ కాంక్రీట్ వేసి 3 metersకి మళ్ళీ ప్యాడ్స్ పెడతారు, మళ్ళీ 3 metersకి ప్యాడ్స్ పెడతారు. ఎవ్రీ 3 metersకి ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఈ మ్యాస్టిక్ ప్యాడ్స్ అనేది పెడతారు. సో ఈ మ్యాస్టిక్ ప్యాడ్సే మనకి ఏంటి, గ్రూ కటింగ్తో సమానం. ఇక్కడ మ్యాస్టిక్ ప్యాడే ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ జాయింట్ లాగా. ఓకేనా. తర్వాత ఫిల్లర్ బోర్డ్ వచ్చేసి ఏంటి, కన్స్ట్రక్షన్ జాయింట్లో ఫిల్లర్ బోర్డ్ యూజ్ చేస్తారు. మ్యాస్టిక్ ప్యాడ్ను కూడా ఈ ఫిల్లర్ బోర్డు ప్లేస్లో కన్స్ట్రక్షన్ జాయింట్లో ఫిల్లర్ బోర్డ్ అయినా యూజ్ చేయొచ్చు, మ్యాస్టిక్ ప్యాడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎక్కువ మ్యాస్టిక్ ప్యాడ్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే పాతకాలంలో ఈ మిల్లర్స్తో రోడ్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా 3 metersకి ఒకటి 3 metersకి ఒకటి మ్యాస్టిక్ ప్యాడ్స్ పెట్టి రోడ్ కటింగ్ అనేది చేయరనమాట. సో అది మ్యాస్టిక్ ప్యాడ్స్ గురించి. రమేష్ సార్ అర్థమైంది అనుకుంటాను. తర్వాత బాలాజీ నాయక్ సార్ అబౌట్ సీసీ డ్రైన్ అండ్ కల్వర్ట్. నెక్స్ట్ మనము సీసీ డ్రైన్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ప్రొవిజర్ గురించి.
నెక్స్ట్ ఎస్టిమేషన్ గురించి ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అడ్మిక్చర్స్ కోసం చెప్పండి సార్. అడ్మిక్చర్స్, సో యాడ్ మిక్చర్ పేరులోనే ఉంది. అడ్మిక్చర్స్ని ఏంటి, యాడ్ మిక్చర్స్, ఓకేనా. సో మనము సిమెంట్ కాంక్రీట్ ఏదైతే ఉందో ఆ కాంక్రీట్లో యాడ్ మిక్చర్స్, ఈ మిక్చర్స్ని వేయడం వల్ల మనకి ఏంటంటే వర్కబిలిటీ, అందరూ వినుంటారు వర్కబిలిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ యూస్ఫుల్ ఇంటర్నల్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ టు మిక్సింగ్, ప్లేసింగ్, కాంపాక్షనింగ్. అర్థమవుతుందా? అంటే మనకి వర్కబిలిటీ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనము వర్క్ చేసుకునే దానికి ఇబ్బంది లేకుండా కాంక్రీట్ అనేది ఫ్రీగా కాంపాక్షన్ అవ్వాలి, ప్లేసింగ్ అవ్వాలి, మిక్సింగ్కి ఇబ్బంది ఉండకూడదు అనమాట. అలా ఉన్నటువంటి ఆ కాంక్రీట్కి వర్కబిలిటీ నేచర్ ఉందని అర్థమవుతుందా? సో మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, సిమెంట్ కాంక్రీట్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఓకే, మీరేం చేస్తారు, ఇక్కడ 300 లీటర్స్ వేసారు అనుకో, ఇక్కడికి వచ్చేసరికి ఆ 300 లీటర్స్ కొంత లాసెస్ అవుతాయి. తర్వాత కాంక్రీట్ ఇనిషియల్ సెట్టింగ్ టైం ఉంటుంది కదా, 7కి వచ్చేసరికి సెట్ అయిపోతుంది. అందుకు యాడ్మిక్చర్స్ యూజ్ చేస్తారు. ఈ యాడ్మిక్చర్స్ యూజ్ చేయడం వల్ల ఆ వర్కబిలిటీ నేచర్ ఏదైతే ఉందో అది అలాగే ఉంచుతుంది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్లేసింగ్కి కానీ, మిక్సింగ్ కానీ, కాంపాక్షనింగ్ కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో దానికి మనం యాడ్మిక్చర్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత సార్ డెప్త్ 0.17 కంటే 0.16 అలా వచ్చి ఉంటే మెజర్ చేసినప్పుడు రికార్డ్ 0.16 చేస్తే ప్రాబ్లం అవుతుందా సార్? కంపల్సరీగా ప్రాబ్లం అవుతుంది. సో అంటే మీరు అక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మెయిన్గా మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 0.17 డెప్త్ గమనించండి అందరూ. 0.17 మీటర్స్ డెప్త్ అనేది మనకి స్టాండర్డ్ డెప్త్ అనేది ఇచ్చారనుకో. 0.16 మీటర్స్ డెప్త్ అనేది మీకు ఎందుకు వచ్చింది, మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ కటింగ్ చేయకుండా 0.16 మీటర్ డెప్త్ మీకు ఎలా వచ్చింది? మీరు 0.17 వేయమంటే మీరు 0.16 ఎందుకు వేశారు? అది మీకు కొంచెం క్లారిటీ ఉండాలి, ఓకేనా. అదేవిధంగా మీకు టోటల్గా 0.16 వస్తుందా? ఒకవేళ వస్తే మీరు 0.16 ఎందుకు వేశారు? టోటల్గా 0.16 మీకు డౌట్ ఉండి మీరు పెట్టిన ఛానల్స్ 0.16 వస్తుందంటే 0.16 రికార్డ్ చేయండి, ప్రాబ్లం లేదు. అంతేగాని ఒక 30 మీటర్స్ 30 × 3 × 0.17, ఇంకొకటి 30 × 3 × 0.16 ఇలా రికార్డ్ చేయకూడదు. మీరు సైట్లోనే వర్క్ జరిగేటప్పుడే 0.17కి తగ్గకుండా మనము మీకు అంతకుముందు చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలనే విషయము. ఈ విధమైన రోడ్డు ఉందంటే ఇట్లా లైను థ్రెడ్ కట్టుకొని రైటు, లెఫ్ట్, సెంటర్ ఈ 3 పాయింట్స్లో మనం 7 ఇంచెస్ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి ముందుగానే. సో అలా చెక్ చేసుకున్నప్పుడు మనకి డెప్త్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. మీరు ఎప్పుడైతే అలా చెక్ చేసుకోరో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాబట్టి 0.17 నుంచి 0.16 రాకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ 16 వచ్చింది అంటే త్రూ అవుట్ 16 రికార్డ్ చేయండి, అంతేగాని కొంత 16 కొంత 17 అలా రికార్డ్ చేయకూడదు. తర్వాత బెల్మౌత్ డిస్కస్ సార్, రోడ్డు వేసినాక ఎన్ని డేస్ రోడ్డు కటింగ్ చేయాలి? సో రోడ్డు వేసినాక ఎన్ని డేస్కి రోడ్డు కటింగ్ చేయాలి? సో రోడ్డు వేసిన తర్వాత ఆఫ్టర్ క్యూరింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం రోడ్డు కటింగ్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆఫ్టర్ క్యూరింగ్ పీరియడ్ 14 డేస్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే మనకు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం క్యూరింగ్ చేయలేము. ఆఫ్టర్ 14 డేస్ అది అనేది స్ట్రెంత్ అనేది అచీవ్ అవుతుంది. అచీవ్ అయిన తర్వాత మీరు రోడ్ కటింగ్ అనేది, గ్రూ కటింగ్ అనేది చేయించుకోవచ్చు. సో ఆ పాయింట్ అనేది గమనించుకోండి. తర్వాత బెల్మౌత్. సో బెల్మౌత్ అనేది నేను అంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్ లైవ్ సెషన్లో కూడా చూడండి. సో ఈ విధంగా ఉంది. ఈ విధంగా మనం రోడ్డు వేస్తే ఏమవుతుంది, ఇక్కడ వెహికల్ ఓవర్ టర్న్ అవ్వలేదు ఫ్రీగా, అంతే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, రోడ్ అనేది ఈ విధంగా బెల్ మౌత్ అంటే ఇది, అంటే క్రాసింగ్స్ దగ్గర ఎక్స్ట్రా విడ్త్ ప్రొవైడ్ చేయాలి, అదే మనకి బెల్ మౌత్. తర్వాత అజాక్స్లో మెటీరియల్ ఎలా క్యాలిక్యులేషన్ చేసి బకెట్తో వేయాలో చెప్పండి సార్. సిమెంట్ అండర్ స్టాండ్ బట్ శాండ్ అగ్రిగేట్స్. సో సార్ చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే మెటీరియల్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి. సో జనరల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ బకెట్కి మనం వేసే సిమెంట్ 12 బ్యాగ్స్ ఎన్ని బకెట్స్ వస్తున్నాయో చూసుకోండి. దాని తర్వాత శాండ్కి అదేవిధంగా అగ్రిగేట్స్ అనమాట. సో అగ్రిగేట్స్ అనేది ఎన్ని అనేది చూడాలి. మనకి 1:4 కదా రేషియో, లేదంటే 1:1.5:3. సో మనం 1:1.5:3కే వెళ్దాము. సో M20 అంటే అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి సో ఇదే అనుకోండి. ఇంకా కాంక్రీట్ అనేది స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా. సో 1:1.5:3 అంటే ఈ 12 బ్యాగ్స్ అనేది బకెట్తో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి మనకి కొన్ని రేషియోలు చెప్తున్నారు. ఏంటంటే శాండ్ అనేది మనకి ఎంత వేయాలి, 3 బకెట్స్, అగ్రిగేట్స్ 6 or 7 బకెట్స్, ఏది 1.8 క్యూబిక్ మీటర్ ఉన్నటువంటి అజాక్స్ మిక్సర్కి, ఓకేనా. ఇవన్నీ 3 బకెట్స్. సో మీరు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే సిమెంట్ 12 బ్యాగ్స్ కాబట్టి ఆ బకెట్ ఫ్రంట్ బకెట్ ఉంటుంది కదా. సో ఆ బకెట్కి ఎంత వస్తుందో చూసుకోండి దీంట్లో, ఓకేనా. ఒకసారి ఒక లోడ్ క్యాలిక్యులేషన్ చేయండి. 12 బ్యాగ్స్ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 బకెట్స్ వస్తున్నాయి అనుకో, 2 బకెట్స్ వస్తున్నాయంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ 2 అంటే దానికి డబల్ 3, 6, ఓకేనా. సో సిమెంట్ 12 బ్యాగ్స్ 2 బకెట్లు వస్తుందంటే శాండ్ ఎన్ని బకెట్లు వేయాలి, 3 బకెట్లు వేయాలి. అదేవిధంగా అగ్రిగేట్స్ 6 బకెట్లు వేయాలి. మీకు అర్థమైందా. 12 బ్యాగుల్ని ఏదైతే డంప్ చేస్తామో ఆ బకెట్తో కొలత వేసిన తర్వాత దానికి ఎన్ని బకెట్స్ వేస్తే దాన్ని ఇంటూ మల్టిప్లై చేసుకోండి, సరిపోతుంది అనమాట. దానికి 1.5 టైమ్స్ శాండ్, 3 టైమ్స్ అగ్రిగేట్స్. ఇది మీకు క్లారిటీ. అదే మీకు ఒకవేళ మీకు 4 m³ బండి ఉంటుంది, అది 3.6 m³ అనేది వస్తుంది లోడు, ఓకేనా. సో దీనికి జనరల్గా ఎన్ని బ్యాగ్స్ వేస్తారంటే పెద్ద వెహికల్ ఏదైతే 3.6 m³ వస్తుందో దానికి 24 బ్యాగ్స్ సిమెంట్ వాడతాం, డబల్. అయితే దాని బకెట్ వేరుగా ఉంటుంది కాబట్టి ఆ బకెట్తో ఈ 24 బ్యాగ్స్ 3 బకెట్స్ పడతాయా ఆర్ 2 బకెట్స్ పడతాయో క్యాలిక్యులేషన్ చేసి దానికి 1.5 టైమ్స్ 3 టైమ్స్ చూసుకోండి. అర్థమైందా. ఇది అజాక్స్ మిక్సర్లో వేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా మెటీరియల్స్ అన్నమాట. తర్వాత రోడ్ విడ్త్ 3 మీటర్స్కి అవకాశం లేదు సార్, విడ్త్ తగ్గించి వేయొచ్చా. వేసుకోవచ్చు సార్. 3 మీటర్స్ విడ్త్ని తగ్గించవచ్చు, కానీ త్రూ అవుట్ ఏదైతే రోడ్డు ఉందో త్రూ అవుట్ అనేది 3 మీటర్స్ అనేది వేయకూడదు. 3 మీటర్స్ కంటే తగ్గించి వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనకి 3 మీటర్స్ ఇలా వచ్చింది, కాస్త ఎక్కడైనా తగ్గింది, ఓకే, ఇంకా అక్కడికి ఎండ్ అయిపోయింది, ఓకే, నో ప్రాబ్లం. కానీ మొత్తం అనేది 3 మీటర్స్ కంటే తగ్గించకూడదు అనమాట. త్రూ అవుట్ 3 మీటర్స్ లేకుండా రోడ్డు వేయకూడదు. మనకి ఇచ్చింది ఇంటర్నల్ రోడ్స్ అంటే కంపల్సరీగా 3 మీటర్స్ ఉండాలి, లేదంటే 3.75 మీటర్స్ ఉండే విధంగా మనం రికార్డ్ చేసుకోవాలి.
సార్ విడ్త్ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే, ఇక్కడ సార్ అడిగిన పాయింట్ వెరీ కొంచెం ఇంపార్టెంట్ పాయింటే. ఇప్పుడు మనకి 300 మీటర్స్ 3 మీటర్స్ లెక్కన 0.17 అనుకోండి. సో ఇక్కడ 300 మీటర్స్ వచ్చింది. నేను 3 మీటర్స్ వద్దు, నేను 3.75 మీటర్స్ వేస్తాను. మనకి ఎస్టిమేషన్లో 3 మీటర్స్ విడ్త్ పెట్టాము. లేదు, నేను 3.75 మీటర్స్ విడ్త్తో నేను రోడ్ వేస్తాను, నాకు ఎన్ని మీటర్లు వస్తుంది అనేది అడిగారు అనుకోండి. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 300 × 3 × 0.17 ఈజ్ ఈక్వల్ టు, ఈ 300 మీటర్స్ లెంత్ అనేది మీకు తెలీదు, సమ్ ఎక్స్ అనుకుందాం ఇంటూ ఇక్కడ విడ్త్ తెలుసు కదా 3.75 మీటర్, అదేవిధంగా డెప్త్ తెలుసు కదా 0.17. దీంట్లో నుంచి 0.17 క్యాన్సల్. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 × 3 డివైడెడ్ బై 3.75 మీటర్స్. మనకి ఎంత వస్తుంది? 300 × 3 డివైడెడ్ బై 3.75 మీటర్స్. సో ఇక్కడ మనకి 240 మీటర్లు అనేది వస్తుంది. ఓకే, 300 మీటర్స్ ఏదైతే ఉందో దాన్ని 3 మీటర్ల లెక్కన వేస్తే అన్ని క్యూబిక్ మీటర్లు వచ్చినప్పుడు 300 మీటర్స్ని 3.75 కానీ మనం వేసామనుకోండి, మనకి 240 మీటర్స్ అనేది వస్తుంది. సో ఇది మనము లెంత్ క్యాలిక్యులేషన్. ఒకవేళ ఇక్కడ 3.75 ప్లేస్లో మనకి 3.5 మీటర్స్ ఆర్ 2.5 మీటర్స్ అనుకోండి, మీకు లెంత్ అనేది పెరుగుతుంది, ఇక్కడ ఈ లెంత్ తగ్గుతుంది. సో ఆ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతానికి మనకి లక్షకి ఎంత వస్తుంది అందరూ చెప్పండి. మీకు ఇచ్చిన ఎస్టిమేట్లో లక్షకి 1 lakh ఎన్ని మీటర్స్ వస్తుంది? కామెంట్ చేయండి. 23నా, 24ఆ, 25ఆ? 1 లక్షకి ఎన్ని మీటర్స్ వస్తుంది మీ దగ్గర ఉన్న ఎస్టిమేషన్స్ ప్రకారం? సో కొంతమంది 20 మీటర్స్ అంటున్నారు. ఓకే, సో 20 మీటర్స్ పెట్టారంటే కంపల్సరీగా మీకు 20 మీటర్స్ ఆర్ 23 మీటర్స్ ఆర్ 24 మీటర్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సీసీ పేమెంట్ కింద ఏ లేయర్ వేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. మీరు జిఎస్బి ఏసీ థిక్నెస్ ఎక్కువ పెట్టారు అంటే అమౌంట్ అక్కడ కలిసి వస్తుంది కదా. సో కొంతమంది 18 to 19 మీటర్స్ పెడుతున్నారు. ఓకే, సో అదే మనకేంటంటే మనం ఏమేమి లేయర్స్ పెడుతున్నాం అనే దాని మీద ఉంటుంది. ఆ లేయర్కి ఎంత కాస్ట్ అవుతుంది దాని మీద ఉంటుంది. జస్ట్ సీసీ పేమెంట్ అయితే 6500, 6200 మనకి అక్కడ ఉన్నటువంటి కన్వేయన్స్ ఛార్జెస్ని బట్టి ఒక క్యూబిక్ మీటర్ రేట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టే మనకి లక్షకి ఎన్ని మీటర్స్ అనేది మారిపోతుంది అన్నమాట. సో ఎన్ఆర్జిఎస్ రూల్ని బట్టి రోడ్ విడ్త్ మోర్ దాన్ 3 మీటర్స్ ఉంటే M30 వేయాలనా, లేదండి వేయాల్సిన అవసరమే లేదు. మనకి డిస్క్రిప్షన్లో క్లియర్ కట్గా M20 అని ఇచ్చుంటారు, ఆర్ ఈక్వివాలెంట్ 1 to 4 అని కొన్ని చోట్ల ఇచ్చుంటారు. M20కే మనం వేస్తాము. మోర్ దాన్ 3.5 ఉన్నా, 3.75 ఉన్నా, 4 మీటర్స్ ఉన్నా మనం యూజ్ చేసే క్వాలిటీ వచ్చేసి M20నే. కాబట్టి మీరు మోర్ దాన్ 3 మీటర్స్ ఉంది అంటే మీరు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెషన్ ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం. సో అదేవిధంగా ఈ వీడియో మీకు ఎంతవరకు హెల్ప్ అయింది
అసలు హెల్ప్ అయిందా లేదా,